రాయలసీమలోనే మొట్టమొదటిగా ప్రపంచ స్థాయి రోబోటిక్ కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలు. ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కలిగిన వారికి క్యాష్లెస్ సౌకర్యం. విద్యాసాగర్ హాస్పిటల్స్, రాజీవ్ రోడ్, మారుతినగర్, సోను విజన్ దగ్గర, కడప. ఫంక్షన్ ఉందని ఊరికి సో వస్తున్నప్పుడు లారీ కార్ మీద పడుతుంటాయి. మొత్తం దాంట్లో 2 years ఒక పాప ఉంది. ఆ పాప అప్పుడే బయటకు వచ్చేసింది. బయటపడిందో తెలీదు, బయటకు వచ్చేసింది. ఆ పాపను చూసి మేము ఐడెంటిఫై చేసి ఆ కారు కూడా కళ్ళ చూసి మేము చూసి మన వాళ్ళు అనేసి చూస్తే దాంట్లో ఆ పాప కాకుండా ఇంకా 6 మంది కారులో ఉన్నారు. దాంట్లో 4 పెద్దోళ్ళు అండి. ఒక ఆయన పాప వాళ్ళ నాన్న, చిన్న పాప వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ, ఆ పాప వాళ్ళ పెద్దమ్మ ఒక ఆమె ఉంది. ఇంకొక ఆమె వాళ్ళ రిలేటివ్స్. ఆ రిలేటివ్స్ వాళ్ళ 2 పిల్లోళ్ళు, అంటే 2 పిల్లోళ్ళు అంతే అండి. చనిపోయిన వాళ్ళ పేర్లు అందరి పేర్లు నాకు తెలీదు. ఆ అన్న పేరు శ్రీకాంత్, వాళ్ళ భార్య పేరు శిరీష, ఆ పాప పేరు త్రిషికానో సంథింగ్, నాకు కూడా ఐడియా లేదు. ఇందాక మేము టిఫిన్ చేస్తా కలిసాం అంతే. అంతకు వాళ్ళ రిలేటివ్స్ అండి. తెలియదు, మా వాళ్ళ పేర్లు మాకు తెలియదు అండి. వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళు. మేము కూడా ఇందాక చూసి ఏ ఊరైతే తెలియదు. వాళ్ళ రిలేటివ్స్ బెంగళూరులో ఉంటున్నారు ప్రెసెంట్. అంటే మేబీ సాఫ్ట్వేర్ జాబ్ అట్లా చేస్తా ఉంటున్నారు, తెలియదు, నాకు కూడా ఐడియా లేదు. వీళ్ళైతే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తా వాళ్ళ కార్లోనే ఇంటికి వస్తున్నారు ఫంక్షన్ అని. వాళ్ళని కూడా తీసుకొస్తున్నారు. గువ్వల చెరువు ఘాట్ రోడ్ లో జరిగినటువంటి ఘోర ప్రమాదం జరిగిన వెంటనే కొద్దిసేపటికే స్పాట్ లేక్ చేరుకున్నటువంటి 2 ప్రత్యక్ష సాక్షులు మనతో ఉన్నారు. అసలు ఏం జరిగింది, ప్రమాదం ఏ విధంగా జరిగింది, ఏ విధంగా కారు ప్రమాదానికి గురైందని మనము అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలా ఏం జరిగింది, మీరు వచ్చి చూసే టయానికి సిచ్యువేషన్ ఎలా ఉంది? అక్కడ పైన రాజీట్ వైపు నుంచి లారీ వస్తుంది. దాని ఫ్రంట్ సైడ్ కార్ వచ్చింది. పూర్తి డౌన్ అయినప్పటికీ అతని కాడ వేగం తగ్గిపోయింది. అంటే బ్రేక్ ఫెయిల్ అయినా ఫ్రంట్ సైడ్ లారీ అతనికి ముందర కారు వచ్చేసింది. దాని సైడ్ లో అక్కడ నుంచి ఒక వెహికల్ ఇట్లా కటింగ్ అవుతుంది పైకి. ఇక్కడ నుంచి ఆ కటింగ్ చేసుకునే క్రమంలో కారు ఇట్లా కటింగ్ చేసుకుని ఇక్కడ వెహికల్ ఆ 10 నిమిషాలు ఆ వైపు నుంచి లారీ కొట్టేసాని దొక్కుని వెళ్ళిపోతానే ఫుల్ లోడు. అసలు మనుషులు హ్యాండ్ పవర్ నుంచి ఏం కాల. జేసీబీ సాయం తీసేదని కూడా కష్టం. అతి వేగంగా కనీసం 1.5 గంట సేపు టైం పట్టింది. అది దాదాపు 3 గంటల సేపు టైం పట్టింది ఓపెన్ చేసి వెలికి తీసే టైంకి. దాంట్లో ఒక ప్రమాదంలో డోర్ ఓపెన్ ఒక పాప కింద పడిపోయింది. వాళ్ళ బంధువులు వెనక సైడ్ బెంగళూరు నుంచి వాళ్ళ మనసులో వస్తున్నారు. వీళ్ళు 5 నిమిషాల ముందు బయలుదేరిన టిఫిన్ తినేసే. వాళ్ళు చిన్న పాపలు ఉండేదానికి వాళ్ళు 5 నిమిషాలు వెనక్కి వచ్చినారు. వచ్చేదానికి ఫలానా వెహికల్ అనేది వాళ్ళు అప్పటికప్పుడు వచ్చేసి వాళ్ళ బంధువులు రిలేటివ్స్ ఒక పాపను తీసుకుని వెళ్ళినారు. వాళ్ళ పాపను తీసుకుని వెళ్తే లారీ కారు మీద పడేటప్పుడు పాప కింద పడిపోయింది. డోర్ ఓపెన్ వాళ్ళ రిలేటివ్స్ ఓపెన్ వచ్చి ఆ పాపను తీసుకునేసినారు. పాపను తీసుకుని అప్పుడే వెళ్ళిపోయినారు. మిగతా వాళ్ళు ఇబ్బంది అని అప్పటికే కొద్దిసేపటి క్రితం ఇక్కడ తాండా ఉంది బిద్దపాడు, అక్కడ నుంచి మంచి ప్రజలు వచ్చేసి జేసీబీ సాయంతో సాయం చేసి పోలీసుల సాయంతో స్పాట్ లో కారులోనే ఎంతమంది చనిపోయి ఉండొచ్చు? 7 మందిలో ఒక పాప. ఒక్క నిమిషం అన్న, మీరు చెప్పండి ఏంది, ఎట్లా చూస్తారు? టోటల్ 7 మెంబర్స్ నా ఫ్రంట్ సైడ్ ఒక ఆయమ్మ, 2 భార్య పడుతున్నారు. బ్యాక్ సైడ్ వచ్చేసి 3 పిల్లలు, 2 పెద్ద మనుషులు. దానిలో స్పాట్ లోనే వాళ్ళు 2 పిల్లలు చనిపోయారు. ఇంకా ఒక ఆయమ్మ చేయి కొడతానే ఉంది, పక్కి ప్రాణంతో ఉన్నారు ఫ్రంట్ సైడ్ ముందు పక్క. కానీ ఆ మ్యాన్ పవర్ తో కాలేనా 100% ట్రై చేసినాం మొత్తం. అక్కడ జేసీబీ ఇంకో లారీ వచ్చి లాగినారు. అప్పటి వరకు ఆయమ్మ ఊపిరి వదిలేశారు. యాక్సిడెంట్ అయినప్పుడు బతికి ఉంది. స్టిల్ 30 మినిట్స్ వరకు కూడా, లాస్ట్ 30 మినిట్స్ కూడా బతికి ఉంది. అట్లా ఆర్తనాదాలు చేస్తున్నా మీరు ఏమి చేయలేని పరిస్థితి. ఏం చేయలేము, మొత్తం ఇరుక్కుపోయింది. ఈ మెడ ఇలా ఉడిపోయింది మొత్తం. స్టీరింగ్ మొత్తం టాప్ సైడ్ మొత్తం ఇరుక్కుపోయినాయి. ఏమిటి చేయి ఉడుతుంది అంతే. పిల్లలు నా పిల్లలు వెనుకున్నారు. పిల్లలు చూసి ఫస్ట్ తీస్తాను వాళ్ళ పాప బతికింది. 2 అమ్మ నాన్న చనిపోయారు. వాళ్ళ బంధువులు పిల్లలు కూడా చనిపోయారు. వాళ్ళు 2 మనుషులు బతికినారు. పెద్ద ప్రాణాలు, చిన్న ప్రాణాలు 2 పోయినాయి. పిల్లలు 2 చనిపోయారు. 2 ఒక డ్రైవరు ఒక ఆయమ్మ, మొత్తం 4 చనిపోయారు. 3 బతికినారు. వాళ్ళకు కూడా గాయాలైనా ఆయమ్మ నడవలేకపోతుంది, ప్రెషర్ గా పోయింది. ఇంకో పాప బాగుంది, ఇంకో ఆమె కొంచెం బెటర్.
యాక్సిడెంట్ జరిగిన కొద్ది నిమిషాల్లోనే మీరు చేరుకున్నారు. డ్రైవర్ తప్పిదాలు ఏమన్నా ఉంటాయా? ఎవరిది ఏంటి? మనం చూడలేదు ఎలా చెప్తాం. అదే చెప్తున్న మనిషి ఏమంటే లారీ బ్రేక్ డౌన్ అయిందని మనం చూడలేదు. అది ఎలా చెప్తాం. బ్రేక్ డౌన్ అయితే అది చాలా డౌన్ ఉంది. బ్రేక్ డౌన్ అయితే పోయి లోయలో పడాల్సిన లోడ్ టాప్ ఉంది, యూరియా మూటలు అవి అన్ని ఉన్నాయి. ఆ లోడ్ రన్నింగ్ కాబట్టి ఇలా పడిపోయింది. లోడ్ ఇన్బ్యాలెన్స్ అయింది. ఇన్బ్యాలెన్స్ అయింది. ఆ బ్యాలెన్స్ అయ్యి కార్ మీద పడిపోయింది. అది చేయండి కార్ మీరు చూస్తే ఒకసారి భయంకరమైన అసలు బతికిన దేవుని దగ్గర అయితే బతికినారు. 3 hours అక్కడే మొత్తం అలా ప్రతి ఒక్కరు సాయం చేశారు బాబు. అలాగా నా బిడ్డలు ఎంతసేపు అలా దాదాపు ఇంకా లాస్ట్ 30 minutes వరకు కూడా ఉన్నాయి పాపం. ఇంకా ఇప్పుడు తీస్తానే లేదు పాడం. అంటే లాస్ట్ తీసింది ఆమెనేనా? లాస్ట్ టైం ఎందుకంటే ఆమె మొత్తం స్ట్రెచ్ అయిపోయింది బాడీ మొత్తం కింద మొత్తం వణిగిపోయినాయి. డ్రైవర్ కూడా స్పాట్ డెడ్. డ్రైవర్ దేం వస్తుందా వెనకాల పాప ఇద్దరు పెద్ద మనుషులు బతికారు. ఫ్రెండ్స్ ఇద్దరు పేరు టోటల్ 4 members డెడ్, 3 members బతికారు. ఇది ఈ ఘోరమైనటువంటి యాక్సిడెంట్ గురించి మనకు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడిప్పుడే ఘాట్ రోడ్ లో ట్రాఫిక్ ను క్లియర్ చేస్తూ ఉన్నారు. చనిపోయినటువంటి 4 మృతదేహాలతో పాటు గాయపడినటువంటి 3 కూడా హుటాహుటిన కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు అంబులెన్స్ల ద్వారా. అంటే వాళ్ళు చెప్తూ ఉంటే ఎంత ఆవేదన కలుగుతుందంటే, కారు యాక్సిడెంట్ గురైన వెంటనే అక్కడ ఉన్నటువంటి ఓ మహిళ మెడ వరకు కూడా గాయాలయ్యాయి. కానీ తను ప్రాణాలతోనే ఉంది. వెనక్ సీట్ లో కూర్చున్నటువంటి నా బిడ్డలను కాపాడని అంటూ ఆమె ఒక చేత్తో ఇలా కారును తడుతూ ఉంది. అంటే కొన ఊపిరితో కూడా తడుతూ ఆమె తన బిడ్డల కోసం ఆరాటపడిన విధానాన్ని మేము కళ్ళారా చూసామన్నా విన్నాము అని ప్రత్యక్ష సాక్షులు మనతో చెప్తున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి కారు పూర్తిగా నుజ్జు అయిపోవడంతో మనుషులు ఎవరు కూడా ఆ కారును సరిచేసి దాని నుంచి బాడీలు తీయలేని పరిస్థితుల్లో ఇక్కడికి జేసీబీ వచ్చి తీసే సమయానికి ఆమె అలాగే కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ చివరకు ఆమె కూడా ప్రాణాలు విడిచింది అని ప్రత్యక్ష సాక్షులు చెప్తూ ఉంటే అసలు గుండె తరుక్కుపోతున్నటువంటి సంఘటన.